హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలకు ముందు ఎలాంటి చర్చలు రేపు పార్లమెంట్లో తీసుకురావాలి అని ప్రభుత్వం నుంచి ఒక ఆలోచన ఉంది. అయితే దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశం ఒకటి జరిగింది కేంద్ర ప్రభుత్వం తరపున. అలానే పార్లమెంట్లో తీసుకోవాల్సిన డెసిషన్స్ కానీ, లేకపోతే ఏ అంశాల మీద చర్చించాలి అనే అంశం మీద అఖిలపక్ష సమావేశం జరిగింది. అయితే అందులో వైసీపీ వచ్చేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ అయితే మనకి ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడుతున్న ప్రస్తావన జరగలేదు. ఆ సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత లావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆయన చెప్తారు. అంటే ఏ ఏ అంశాల మీద మాట్లాడాలనుకున్నారు ఏంటి అనే విషయం మీద ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అంటే ఈ అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ముందుకు తీసుకువెళ్ళాలనే అంశం మీద చర్చ జరిగిందని చెప్పారు. మా వైపు అన్ని సలహాలు ఇచ్చాం. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన విజయం సాధించింది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే రాష్ట్రం నుంచి మొత్తం 21 ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. అందులో 16 మంది టీడీపీ నుంచే ఎన్నికయ్యారు. సో ఎంపీల నియోజకవర్గంపై సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారంట. అలానే రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో వైట్ పేపర్ విడుదల చేస్తున్నారు. అంటే ఈ మధ్య చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేస్తుంది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్లో శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారు. వాటిల్లో అంటే వీళ్ళు ఏం చేస్తారు అనేది చెప్పట్లేదు. గత ప్రభుత్వం ఎంత బడ్జెట్ని ఇది చేసింది, లేకపోతే వేస్టేజ్ ఎట్లా చేసింది అనే విషయాన్ని మాత్రమే, లేకపోతే ఏ డిపార్ట్మెంట్వి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎన్ని అప్పులు తెచ్చారనే మాట్లాడుతున్నారు తప్ప ఆ వైట్ పేపర్స్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలకు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, ఏం చేస్తారనేది ఎక్కడ కూడా వైట్ పేపర్లో కనిపించట్లేదు. అలానే ఇక్కడ అంటే ఇంకా పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని వాళ్ళు తీసుకోబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్లో వివరిస్తారట. అంటే ఇక్కడ శ్వేతపత్రాలు అవే రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ రేపు అసెంబ్లీలో కూడా అదే చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనే తప్పితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు చేయడానికి రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కావాలి, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ని ఎలా ఉపయోగించాడు, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చాడు రాష్ట్రాన్ని నడపడానికి అని చెప్పే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ రేపు వీళ్ళకి రావాల్సిన నిధులేంటి, వీళ్ళ పథకాలకు కావచ్చు, పథకాలు అమలు చేయడానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కావచ్చు, ప్రాజెక్ట్స్ కోసం కావచ్చు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, వాటి కోసం కేంద్రం నుంచి ఎలా నిధులు తీసుకురాబోతున్నారు అనేది మాత్రం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బుల్ని ఖర్చు చేశారనే విషయం మీద తప్పితే ఇది ఎక్కడ మనకి కనిపించట్లేదు. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అడుగుతామనేది పార్లమెంట్ వేదికగా ప్రజలకు తెలుస్తుందంట. అంటే వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదనమాట ఎలాంటి సపోర్ట్ అడగబోతున్నారు అని. సో మాకు ఇది కావాలి అంటే అని ఒకటి కూడా వీళ్ళు రాష్ట్రానికి ఏమి అడగబోతున్నారని మనందరం పార్లమెంట్ సమావేశాల్లో చూసుకోవాలంట. మరి ఇప్పుడు ఈ సమావేశంలో వీళ్ళు ఏం మాట్లాడారు, ఈరోజు జరిగిన అఖిలపక్షంలో అనేది మాత్రం క్లారిటీ లేదు. అలానే ఇక్కడ అమరావతి, పోలవరం పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం తప్పితే దానికి ఎంత నిధులు అవసరమవుతాయి, ఎంత తీసుకురావాలి, కేంద్ర బడ్జెట్ నుంచి ఎంత తెచ్చుకోవాలి, దీనికి బీజేపీ నుంచి ఎంత సపోర్ట్ ఉంది అనేది మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఒకటి వచ్చింది. బట్ సిద్ధంగా లేమని కాదు, అంటే ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళైతే సిద్ధంగా లేరు, అది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు కోరుకుంటున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అలానే అమరావతి అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, ఇతర అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తారు, కామన్ అది. అలానే పోలవరం, అమరావతిపై కూడా వైట్ పేపర్ని పార్లమెంట్లో వివరిస్తారంట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో మాట్లాడతారు. అంటే గతంలో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, లేకపోతే ఎవరైనా సరే ఒక ప్రభుత్వాన్ని నడపాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న బలాలేంటి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన 2019కి ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు. సో అప్పుడు ఉన్న పరిస్థితి ఆయనకు తెలుసు. ఆ తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపాడు, పథకాలన్నింటినీ కూడా అమలు చేశారు. సో ఎలా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక అంచనాతో ఆయన పథకాల మీద హామీలు ఇస్తే బాగుండేదేమో. ఎందుకంటే అధికారంలో ఉన్న
జగన్మోహన్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే తాము ఇంతకు మించి ఇవ్వలేము, ఇప్పుడు ఇచ్చేయే చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది, అది కూడా ఒకవేళ టీడీపీ కానీ ఇచ్చిన హామీలు వాళ్ళు కూడా నెరవేర్చలేరు అని చెప్పేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలానే చంద్రబాబుకు కూడా ఒక అంచనా ఉంటుంది, ఎంతవరకు హామీలు ఇవ్వచ్చు, రాష్ట్ర బడ్జెట్ మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని. కానీ అధికారంలోకి రావడమే అజెండాగా ఇవ్వలేని హామీలు, చేయలేని హామీలు ఎన్నో ఆయన ఇచ్చారు. అవి అంతా కూడా పబ్లిక్కి తెలుసు. ఏదో ఇప్పుడు చాలామంది ఇలాంటివన్నీ చెప్తుంటే పేటీఎం బ్యాచ్ అనో ఇంకొకటనో కామెంట్స్ చేస్తున్నారు. బట్ వాళ్ళకు కూడా తెలుసు వాస్తవాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ మాట్లాడుకోవడానికి పేటీఎం బ్యాచ్ అవసరం లేదు, జర్నలిస్టులు అయితే చాలు, మనకు తెలిసిన అంశాలని తెలియపరిస్తే చాలు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాలి, ఈ ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో, శాంతి భద్రతలు లోపించినాయి అని అంటున్నారో, లేకపోతే హత్య రాజకీయాలు జరుగుతున్నాయి అంటున్నారో, అవి కూడా ఢిల్లీ వచ్చి చేస్తామంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన పనులు వచ్చి ఢిల్లీలో చేస్తారా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు దానికి సమాధానం చెప్పనప్పుడు, దాన్ని అసలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఢిల్లీకి వచ్చే చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రతిపక్షానికి ఉంటుందేమో కదా. సో ఆ విషయాన్ని టీడీపీ విస్మరించినట్టుంది. అలానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి కానీ ఢిల్లీ ఎందుకు వస్తున్నారు అంటున్నారు. వీళ్ళెవరు అడగడానికి ఢిల్లీ జగన్ వచ్చి ఏం చేస్తాడు అని, మీరు ఎందుకు వస్తున్నారు అసెంబ్లీలోనే తేల్చుకోవాలని చెప్పడానికి. వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగితే, ఎక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటే అక్కడికి వస్తారు, అక్కడ పోరాటం చేస్తారు. గతంలో చంద్రబాబు లేకపోతే లోకేష్ పార్టీ నేతలంతా వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలని కోరలేదా? ఇంతకుమించి ఇప్పుడు 45 రోజుల్లోనే చాలా అరాచకాలు, అక్రమాలు, లేకపోతే దాడులు ఇవన్నీ కూడా జరగడం మనం చూస్తున్నాం. గతంలో అయితే ఈ పరిస్థితి ఏమీ లేదు. సో ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళు ఢిల్లీ వెళ్తుంటే మీరెందుకు ఢిల్లీ వస్తారని అడగడానికి టీడీపీ వాళ్ళు లేకపోతే కూటమి వాళ్ళు ఎవరు అసలు అర్థం కాదు. సో ఎవరి సమస్య ఎక్కడ పరిష్కారం అయితే అక్కడికి వెళ్తారు కదా. అలానే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిపై ఇప్పటికే కేంద్ర మంత్రులతో చర్చించారు. సో రేపు బడ్జెట్లో ఏపీ ఎలాంటి ఆర్థిక సంక్షోభంలో ఉందో కూడా దేశ ప్రజలకు కూడా తెలుస్తుంది అని అంటున్నారు. దేశం మొత్తం అభివృద్ధి చెందింది కానీ ఈ ఏపీ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. అలానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అయితే ప్రైవేటీకరణ లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సరే, ఈ అన్ని విషయాలు చూద్దాం. అసలు మనకు బడ్జెట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయింది, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్తున్నారు. గత ప్రభుత్వం కూడా అదే చెప్పింది, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేదే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈరోజు అఖిలపక్షంలో కూడా బీహార్, ఒరిస్సా ఇద్దరు కూడా వాళ్ళకి ప్రత్యేక హోదా కావాలని అడిగారు. ఎందుకంటే ఆ రాష్ట్రాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు డెవలప్మెంట్ కోసం వాళ్ళు అడుగుతున్నారు. మరి రాష్ట్రం విడిపోయి ఒంటరిగా వచ్చి ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇంకా అసలు రాజధాని కూడా ఏర్పడని పరిస్థితుల్లో ప్రత్యేక హోదాని ఎందుకు విస్మరిస్తున్నారు? ఎందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా మీద ఏం మాట్లాడట్లేదు? అంటే ఎన్నికల్లో ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారా గెలవడం కోసం బీజేపీకి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో వీళ్ళైతే ఇప్పటి వరకు అసలు చంద్రబాబు వ్యూహం అనేది ప్రత్యేక హోదా గురించి గతంలో ప్రత్యేక హోదా ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు, అది అందరం చూసాము. మళ్ళీ అదే బీజేపీతో ఆయన కలిశాడు మొన్న ఎన్నికల్లో. అంటే ప్రత్యేక హోదా అనేది ఎన్నికల్లో అంశం కాదని చంద్రబాబు భావించారా? అలా భావించినప్పుడు ఆయన గతంలో ఎందుకు రాజీనామా చేయాల్సింది? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు ఒకలా అవసరాలు మారిపోతూ ఉంటాయా ఈ కూటమికి కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి కావచ్చు? ఎందుకంటే ఏదైతే అధికారంలో ఉందో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి ప్రత్యేక హోదా కావాల్సి వచ్చింది, ఇప్పుడు అవసరం లేదంట. ఇప్పుడు అసలు ఎక్కడ దాని గురించి ప్రస్తావించట్లేదు. దీని గురించి ప్రత్యేక హోదా కావాలా వద్దా అనే విషయం మీద మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి కామెంట్స్ రూపంలో. అలానే చంద్రబాబు ప్రత్యేక హోదా వైఖరిపై ఏం మాట్లాడట్లేదు ఎందుకో మీకేమన్నా ఐడియా ఉందా? దీని మీద కూడా మీ కామెంట్స్ పెడితే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.